నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్లో భాగంగా ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఆ ప్రయోగం గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సూర్యుడు వైపు ఇస్రో దృష్టి సారించింది. ఆదిత్య L1 సూర్యుడి వైపు వెళ్లేందుకు ఇస్రో ప్రయోగాన్ని చేపట్టనుంది. చంద్రయాన్ 3తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇక ఈసారి సూర్యుడి మీద పరిశోధనలు చేయబోతుంది ఇస్రో. ఇటీవలే చంద్రుడి మీదకు రోవర్, ల్యాండర్లను ప్రయోగించిన ఇస్రో ఆదిత్య L1 ప్రాజెక్టుతో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆదిత్య L1ను త్వరలో ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. చంద్రయాన్, మంగళయాన్ తర్వాత ఇస్రో చేపట్టబోతున్న అతి కీలకమైన ప్రాజెక్టుగా ఆదిత్య L1 నిలవబోతోంది. సూర్యుడి మీద ఎందుకు పరిశోధనలు చేయాలి అంటే, విశ్వం కోటాను కోట్ల నక్షత్రాల సమూహారం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ నక్షత్రాలు నిరంతరం శక్తిని విడుదల చేస్తుంటాయి. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోవడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఇస్రో భావిస్తోంది. సూర్యుడు లాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమి మీద సృష్టించి వాటిపై పరిశోధనలు చేయడం అసాధ్యం. అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే మన ఇస్రో సూర్యుడి గురించి తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయోగమే ఆదిత్య L1. ఇప్పటికే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిని పరిశీలించేందుకు చాలా ప్రయోగాలు చేశాయి. ఇక సూర్యుడి గురించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, సూర్యుడి మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేస్తుంది. సూర్యుడి మీద కన్నేసి ఎందుకు ఉంచాలి అంటే, సూర్యుడిలో ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్లను ముందుగానే గుర్తించడానికి కూడా ఈ ప్రయోగం దోహదపడుతోందట. సౌర తుఫాన్లపై ఎందుకు కన్నేసి ఉంచాలి అనేది ఇప్పుడు యావత్ ప్రపంచం చర్చించుకుంటున్న మాట. సౌర కుటుంబంలో శక్తికి మూలస్థానం సూర్యుడే. 450 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడు భూమికి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడిలోని నిరంతర కేంద్ర సంలీన చర్య ద్వారా హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఇలా మారే క్రమంలో అత్యధిక స్థాయిలో శక్తి విడుదలవుతోందట. సూర్యుడి కేంద్రాన్ని కోర్ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 1,50,00,000 ఉంటుంది. ఆ కేంద్రం నుంచి ఉపరితలానికి వచ్చే కొద్దీ ఉష్ణోగ్రత క్రమేపీ తగ్గుతుంది. సూర్యుడి ఉపరితలాన్ని క్రోమోస్పియర్ అంటారు. ఇక్కడి ఉష్ణోగ్రత 5,500 ఉంటుంది. దీని నుంచి సూర్యుడి చుట్టూ ఆవరించిన ప్రదేశాన్ని కరోనా అంటారు. సూర్యగ్రహణాల సమయంలో దీనిని కంటితో కూడా మనం చూడవచ్చు. ఆదిత్య L1 అంటే ఏంటి, ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సూర్యుడి మీద పరిశోధనలకు ఇలా ప్రోబ్లను పంపిస్తున్న 4వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కొన్నిసార్లు స్వయంగా, కొన్నిసార్లు సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనల కోసం రోదసీలోకి ప్రోబ్లను ప్రయోగించాయి. ఇప్పుడు ఆదిత్య L1 ప్రయోగంతో ఇస్రో వాటి సరసన నిలవబోతోంది. సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి ఆదిత్య L1 అనే అబ్జర్వేటరీని సూర్యుడికి, భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉండే హాలో ఆర్బిట్లో ప్రవేశపెట్టబోతుంది ఇస్రో. ఆగస్టు 26న నింగిలోకి వెళ్లే ఈ అబ్జర్వేటరీ 4 నెలల ప్రయాణం తర్వాత తన నిర్దిష్ట కక్షలోకి వెళ్లబోతుంది. ఈ అబ్జర్వేటరీ సూర్యుడి మీద ప్రయోగాలు చేయడానికి ఉద్దేశించింది కాబట్టి దీనికి ఆదిత్య అని పేరు పెట్టారు. మనందరికీ కూడా తెలుసు, ఆదిత్య అంటే సూర్యుడు అని అర్థం. ఇక దీనిని సూర్యుడికి, భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఈ మిషన్కి ఆదిత్య L1 అని పేరు పెట్టింది ఇస్రో. అసలు లెగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్లు ఇలాంటి ఏవైనా 2 ఖగోళాల మధ్య ఏదైనా వస్తువును ఉంచితే దాని మీద ఏ ఖగోళం గురుత్వాకర్షణ ఎక్కువగా పనిచేస్తే ఆ వస్తువు దాని వైపుగా వెళ్తుంది. కానీ ఆ 2 ఖగోళాల మధ్య రెండింటి గురుత్వాకర్షణ శూన్యంగా ఉండే ప్రదేశాలు 5 ఉంటాయి. వాటిని లెగ్రాంజ్ పాయింట్ అంటారు. అంటే భూమికి, సూర్యుడికి మధ్య కూడా 5 లెగ్రాంజ్ పాయింట్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడిని, భూమిని కలుపుతూ ఒక రేఖ గీస్తే అందులో భూమికి, సూర్యుడికి మధ్య వైపులో, భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో 10వ వంతు దూరంలో భూమి వైపుగా లెగ్రాంజ్ పాయింట్ 1 ఉంటుంది. భూమికి అవతల పక్క అంతే దూరంలో వెనక వైపు లెగ్రాంజ్ పాయింట్ 2 ఉంటుందట. అదేవిధంగా సూర్యుడికి అవతలి పక్క లెగ్రాంజ్ పాయింట్ 3 ఉంటుంది. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ పేరు మీద వాటికి ఆ పేర్లు పెట్టారు. ఈ రెండింటితో పాటుగా ఈ 2 ఖగోళాలకు బయటి వైపుగా ఒక సమబాహు త్రిభుజం గీస్తే అందులో 2 శీర్షాలలో మరో 2 లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి. వాటినే L4, L5 అంటారు. వీటిల్లో భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ఉండే ఒక శూన్య కక్షలోకి
ఆదిత్య L1ను ప్రవేశపెట్టబోతోంది ఇస్రో. సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళడం సాధ్యమేనా? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అంటే, సూర్యుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే ఆ స్థితిలో ఏ పదార్థం కూడా మనుగడ సాధించలేదు. కానీ సూర్యుడి ఉపరితలం మీద ఉన్న కరోనాను పరిశీలించడానికి చాలా ప్రోబ్లు సూర్యుడికి దగ్గరగా వెళ్ళాయి. నాసా ప్రయోగించిన పార్కర్ అనే సోలార్ ప్రోబ్ మాత్రమే ఇప్పటి వరకు సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళిన మానవ నిర్మిత ప్రోబ్. 2018లో ప్రయోగించిన నాటి నుంచి 2023 జూన్ 27 వరకు సూర్యుడి చుట్టూ 16 సార్లు విజయవంతంగా పరిభ్రమించినట్లు నాసా ఇటీవలే వెల్లడించింది. సూర్యుడికి ఇంత దగ్గరగా ఉన్న ఈ పార్కర్ ప్రోబ్ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వకుండా నిర్ణీత దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగేందుకు శుక్రుడి గురుత్వాకర్షణ శక్తితో బ్యాలెన్స్ చేసుకుంటుందట. అయితే 2023 జూన్ 22న సూర్యుడికి అత్యంత దగ్గరగా అంటే 5.3 మిలియన్ మైళ్ళ దూరంలో గంటకు 3,64,610 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ వెళ్ళింది. ఈ పార్కర్ ప్రోబ్ ఇప్పటి వరకు సూర్యుడి కరోనా గురించిన విలువైన డేటాను నాసాకు అందజేసింది. ఇక ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య L1 కూడా ఇదే విధంగా సూర్యుడికి సంబంధించిన సమాచారం అందించడంతో పాటు సౌర తుఫాన్లను అనునిత్యం కనిపెడుతూ ఉంటుందట. సో ఇది మొత్తంగా ఇస్రో ప్రయోగించబోతున్న ఆదిత్య L1 గురించి. సో చంద్రయాన్-3 విజయవంతం అయినట్టే చెప్పుకుంటున్నాం. ఇక కొద్ది రోజుల్లోనే ఆ సంబరాలు కూడా మనం చేసుకోబోతున్నాం. ఇస్రో చేపట్టబోయే ఆదిత్య L1 ప్రయోగం కూడా విజయవంతమై భారత అంతరిక్ష పరిశోధన కేంద్ర కీర్తి పతాక ప్రపంచ స్థాయిలో రెపరెపలాడాలని, మరిన్ని పరిశోధనలు చేస్తూ ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలవాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMTV డిజిటల్.